హాయ్ హలో మన కథ ఛానల్కు స్వాగతం. ఈరోజు నుండి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యానిమేటెడ్ సింపుల్ రామాయణం చూడబోతున్నారు. రామాయణం మొత్తం 7 కాండలుగా విభజించబడింది. మీరు ఈ రకమైన కథలను ఆస్వాదిస్తే మన కథ ఛానల్ను లైక్ చేయండి, ఫాలో అవ్వండి మరియు షేర్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు? ప్రయాణం ప్రారంభిద్దాం. అయోధ్య పాలకుడు దశరథ మహారాజు కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే 3 రాణులతో వివాహమై ఉన్నప్పటికీ సంతానానికి నోచుకోకపోవడం వల్ల తీవ్ర దిగులు పడతాడు. వశిష్ఠ మహర్షి సూచన మేరకు దశరథుడు ఋష్యశృంగ మహర్షిని పిలిపించి పుత్రకామేష్టి యాగం నిర్వహించమని కోరతాడు. యాగం అనంతరం అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునికి పాయసం కలిగిన కలశాన్ని అందిస్తాడు. దశరథుడు ఆ పాయసం తన రాణులకు పంపిపెడతాడు. కౌసల్యాదేవి రాముడిని ప్రసవించగా కైకేయి భరతుడిని, సుమిత్ర లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులను ప్రసవిస్తుంది. ఈ 4 సోదరులు విష్ణువుకు సంబంధించిన అంశావతారాలుగా జన్మిస్తారు. రాముడు విష్ణువుల అవతారమని, రావణుని సంహరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని తెలిసి దేవతలు సంతోషిస్తారు. కొంతకాలం తరువాత విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి తన యాగం రక్షణ కోసం రాముడు మరియు లక్ష్మణులను తనతో పంపమని దశరథుని కోరతాడు. మొదట దశరథుడు సంకోచించినా విశ్వామిత్రుడి జ్ఞానంపై నమ్మకంతో అంగీకరిస్తాడు. విశ్వామిత్రుడి మార్గదర్శనంలో రాముడు, లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం, దివ్యాస్త్రాలు మరియు ఆధునిక యుద్ధ విద్యలను నేర్చుకుంటారు. విశ్వామిత్రుడితో కలిసి రాముడు, లక్ష్మణుడు దండకారణ్యానికి వెళ్లి రాక్షసులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారు. అరణ్యంలో రాముడు మరియు లక్ష్మణులు తాటక అనే క్రూర రాక్షసిని ఎదుర్కొంటారు. ఆమె రాక్షసత్వం ధర్మానికి హాని కలిగిస్తుందని విశ్వామిత్రుడు చెప్పడంతో రాముడు ఆమెను వధిస్తాడు. విశ్వామిత్రుడు యాగం ప్రారంభించగానే సుబాహు మరియు మారీచ వంటి రాక్షసులు దానిని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. రాముడు దివ్యాస్త్రాలు ఉపయోగించి సుబాహువును హతమార్చి మారీచును అడవిలో దూరంగా విసిరివేస్తాడు. ఈ విధంగా విశ్వామిత్రుడి యాగం విజయవంతమవుతుంది. విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడిని మిథిలకు తీసుకువెళతాడు. అక్కడ జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరాన్ని నిర్వహిస్తాడు. ఈ స్వయంవరానికి వచ్చే రాజులు శివధనుసును, పినాకం, ఎత్తడం, బాణం పెట్టడం మరియు దానిని విరిచడం అనే పరీక్షలను ఎదుర్కొంటారు. ఆ ధనుసు సాధారణ మానవులకు ఎత్తలేనంత భారంగా ఉంటుంది. అనేక రాజులు, యువరాజులు ధనుసును ఎత్తడంలో విఫలమవుతారు. విశ్వామిత్రుడి ప్రేరణతో రాముడు ముందుకు వచ్చి ధనుసును సులభంగా ఎత్తి బాణం పెట్టి దానిని విరిచేస్తాడు. ఈ సంఘటన అతని దైవిక శక్తిని మరియు ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. సీతాదేవి లక్ష్మీదేవి అవతారంగా రాముని శౌర్యాన్ని మరియు స్వభావాన్ని గౌరవిస్తుంది. సీతా తండ్రి జనకుడు వారిద్దరి వివాహాన్ని నిర్వహిస్తాడు. దశరథుడు మిథిలకు ఆహ్వానించబడటంతో రాముడి సోదరులకు వివాహాలు జరుగుతాయి. లక్ష్మణుడు ఊర్మిళను, సీతా సోదరి, వివాహం చేసుకుంటాడు. భరతుడు మాండవిని వివాహం చేసుకుంటాడు. శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకుంటాడు. వివాహాల అనంతరం నూతన వధూవరులు అయోధ్యకు తిరిగి వెళ్లి రాజ్యంలో ఆనందభరితమైన ఆతిథ్యం పొందుతారు.